వెల్కమ్ టు స్ప్రౌట్స్ ఆఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మేనేజ్మెంట్ కోటా యొక్క కట్ ఆఫ్ ఎట్లుంది చూసే ప్రయత్నం చేద్దాము. ఇంకోటి ఏంటంటే అసలు సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, వాళ్ళకు కట్ ఆఫ్ ఎట్లుంటుంది, వాళ్ళకు ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ థింగ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ యూ విల్ గెట్ వన్ క్లారిటీ రిగార్డింగ్ ద హౌ ద ప్రాసెస్ విల్ బీ హ్యాపెన్స్, హౌ ద కట్ ఆఫ్ విల్ బీ, హౌ ద ఫీ స్ట్రక్చర్ విల్ బీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాసెస్ చెప్తాను మీకు మేనేజ్మెంట్ కోటా ఎట్లా జరుగుతుందంటే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మేనేజ్మెంట్ కోటా మేనేజ్మెంట్ కోటా ఎట్లా జరుగుతుందంటే, సో వీటిని మనం బీ క్యాట్ సీట్స్ అంటాం. మన బీ క్యాట్ సీట్స్ యూజువల్గా మనకు 3 క్యాట్ సీట్స్ ఉంటాయి. ఏ క్యాట్ ఉంటుంది, బీ క్యాట్ ఉంటుంది, సి క్యాట్ ఉంటుంది. ఏ క్యాట్ని మనం కన్వీనర్ కోటా అంటాము, బీ క్యాట్ని మేనేజ్మెంట్ కోటా అంటాము, సి క్యాట్ని ఎన్ఆర్ఐ కోటా అంటాం అనమాట. సో ఈ కన్వీనర్ కోటా సీట్స్ అయితే ఉందో, కన్వీనర్ కోటా సీట్స్ మనకు సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది ఏ క్యాట్ సీట్స్కి అనమాట. సో ఈ బీ క్యాట్ సీట్స్కి మనకు ఒక సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది, ఒక సపరేట్ నోటిఫికేషన్. సో ఇక్కడ మనకు కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి ఒక సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం ఫస్ట్ థింగ్ దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూ నీడ్ టు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది అనమాట. ఎంతమంది బీ క్యాట్ సీట్స్కి ఎలిజిబుల్ ఉన్నారు, బీ క్యాట్ అంటే కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి ఎంతమంది ఎలిజిబుల్ అవుతారని ఒక మెరిట్ లిస్ట్ లాంటిది వస్తుంది అనమాట. ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ రాగానే ఇంకా చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సార్ మరి కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఓన్లీ వన్ థింగ్ డిఫరెన్స్ అది సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్ అండి. సీట్ అలాట్మెంట్ మెథడ్ అంది రెండింటికి కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది. కంప్లీట్ ఆపోజిట్ ఏంటి సార్ ఆపోజిట్ అంటే, ఇప్పుడు నేను కన్వీనర్ కోటా మాట్లాడుతున్నాను, కన్వీనర్ కోటా. ఇంకోటేమో మనకు మేనేజ్మెంట్ కోటా, రైట్, మేనేజ్మెంట్ కోటా ఇప్పుడు మనం మాట్లాడేది. సో కన్వీనర్ కోటా ఎట్లుంటుందంటే యూజువల్గా మనకు ఇప్పుడు ఓపెన్ కేటగిరీ ఉంటుంది, బీసీఏ బీసీ ఇట్లుంటుంది అనమాట, సిడి అవన్నీ, ఎస్సీ అండ్ ఎస్టీ ఉంటుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాకు వచ్చేస్తే ఈ ఓపెన్, బీసీఏ బీసీ ఎస్సీ ఎస్టీ ఇవేమీ ఉండవండి, నథింగ్ విల్ బి దేర్. ఎందుకంటే కన్వీనర్ కోటా అట్లా సీట్ అలాట్ చేస్తారంటే, ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక 410 వచ్చింది అనుకోండి, ఎస్సీలో ఒక 398 వచ్చింది, ఎస్టీలో ఒకటికి 400 వచ్చింది అనుకోండి. ఇప్పుడు కన్వీనర్ కోటా ప్రకారంగా ఎవరికి సీట్ వస్తుంది, ఎవరికి వస్తుందంటే ఖచ్చితంగా ఎవరికి వస్తుందండి సీట్, డెఫినెట్లీ దీస్ ఎస్సీ అండ్ ఎస్టీ ఇద్దరికి వస్తుంది, ఈయనకు రాదు అకార్డింగ్ టు కట్ ఆఫ్. ఎందుకంటే ఓపెన్ వల్ల కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బేస్ చేసుకొని చెప్తాము. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏమిస్తారు, ఒక సీట్ అలాట్మెంట్ చేస్తారనమాట. సీట్ అలాట్మెంట్ ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి మళ్ళీ ఇది మెరిట్ ర్యాంక్ మీద ఉంటుంది. సో యూజువల్గా మనకు ఓపెన్ కేటగిరీ ఒక కట్ ఆఫ్ ఉంటుంది, బీసీఏకి ఒకటి, బీసీబీకి ఒకటి, బీసీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ఒక్కొక్క కేటగిరీస్ ఒక్కొక్క డిఫరెంట్ కట్ ఆఫ్ ఉంటుంది. బట్ ఈ మేనేజ్మెంట్ కోటాకి రాగానే వెన్ యూ కమ్ టు మేనేజ్మెంట్ కోటా దెర్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ మెరిట్ ర్యాంక్. మీ మెరిట్ ర్యాంక్ బేస్ చేసుకునే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఒక పర్సన్ ఉన్నాడు, ఎస్సీ అతను ఉన్నాడు, ఎస్టీ అతను ఉన్నారు. ఓపెన్ అతనికి 405 వచ్చింది, ఎస్సీ అతనికి 398 వచ్చింది, ఎస్టీ అతనికి ఒక 400 వచ్చింది అనుకోండి. ఇప్పుడు సార్ ఎవరికి సీట్ వస్తుంది సార్, వీళ్ళు ముగ్గురులో ఎవరికి సీట్ వస్తుంది సార్ అంటే, ఎవరికి వస్తుందండి యాజ్ పర్ నార్మ్స్ అండ్ రూల్స్ అకార్డింగ్ టు కన్వీనర్ కోటా ఎస్సీ వాడికి వస్తుంది. కానీ మెరిట్ ర్యాంక్లో మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసరికి వెన్ యూ కమ్ టు మేనేజ్మెంట్ కోటా సీట్ ఎవరికి వస్తుందంటే, యూ విల్ గెట్ దిస్ ఓపెన్ కేటగిరీ పర్సన్ 405 వరకు ఉందో వాడికి వస్తుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో వచ్చేసరికి సీట్ ఫిల్అపింగ్ ఎలా జరుగుతుందంటే మనకు బేస్డ్ ఆన్ రిజర్వేషన్ మీద జరగదు, బేస్డ్ ఆన్ ద మెరిట్ ర్యాంక్ మీద జరుగుతుంది అనమాట. ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చిందో వాడికి ఇస్తారనమాట, బేస్డ్ ఆన్ ద చాయిస్ ఫిల్లింగ్. ఇది జరుగుతుంది మేనేజ్మెంట్ కోటాలో. దెర్ ఈస్ నో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ హియర్. సో దెర్ ఈస్ ఓన్లీ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్. ఇక్కడ కాలేజ్ వైజ్ కేటగిరీ కట్ ఆఫ్ ఉంటుంది ఎక్కడ మనకు కన్వీనర్ కోటాలో. మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసరికి ఏముంటుందంటే ఓన్లీ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇది ప్లీజ్ అబ్జర్వ్, ఎందుకంటే చాలామందికి ఈ మెథడ్ తెలియదు అనమాట. తెలియకపోవడం వల్ల చాలా తప్పులు చేస్తుంటారు. సో ఐ హ్యావ్ బీన్ క్లారిఫైడ్ ఐ థింక్. సో ఇంకోటి ఏంటంటే ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది సార్ అని చాలామంది అడగడం జరిగింది. యూజువల్గా మనకు ఫీ స్ట్రక్చర్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుందండి వెన్ వీ కమ్ టు కంపేరింగ్ టు యువర్ కాలేజీ ఇంటి కన్వీనర్ కోటాతో కంపేర్ చేసుకుంటే. మనకు నార్మల్గా ఫీ స్ట్రక్చర్ ఎట్లుంది సార్, ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది లెట్ వి డిస్కస్. నేను కొన్ని మెడికల్ కాలేజెస్ని లిస్ట్ లైక్ కొన్ని మెడికల్ కాలేజ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఏమో మన అపోలో మెడికల్ కాలేజ్ చూద్దాం. అపోలోలో ఎంత ఉంది ఒకసారి ఉంది సార్ చూస్తే, అపోలో హైదరాబాద్లో మనకు 13 lakhs పర్ ఇయర్ అండి ఫీజ్. 13 lakhs ఎవరికి, బీ క్యాట్ వాళ్ళకు.
బీ క్యాట్ వాళ్ళకి ఎంత 13 lakhs per year. సో ఇప్పుడు అరుంధతి మెడికల్ కాలేజ్ చూసుకున్నట్లయితే అరుంధతి మెడికల్ కాలేజ్ వీళ్ళకి ఎంత ఉందంటే ఒక 11.55 lakhs per year. 11.55 lakhs per year అనమాట, ఇది ల్యాక్స్ అనమాట. 11.55 lakhs per year. ఇప్పుడు సిఎంఆర్ మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, సిఎంఆర్ మెడికల్ కాలేజ్ ఒక 11.60 lakhs per year ఉందన్నమాట. ఎవరికి? సిఎంఆర్ మెడికల్ కాలేజ్కి. ఇప్పుడు భాస్కర మెడికల్ కాలేజ్ అనుకోండి, భాస్కర మెడికల్ కాలేజ్ వీళ్ళకి ఎంత ఉందంటే వీళ్ళకి కూడా 11.55 lakhs per year ఉంది, పర్ ఇయర్ అనమాట. సో ఇంకోటి మనకు నీలిమా మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, నీలిమా మెడికల్ కాలేజ్, నీలిమా మనకి మల్లారెడ్డి మెడికల్ కాలేజు, మల్లారెడ్డికి మళ్ళా మెడ్ సిటీ మెడికల్ కాలేజ్కు వీటికి ఏంటంటే ఒక 13 lakhs per year ఉంది, 13 lakhs per year. ఎవరికి? బీ క్యాట్ సీట్స్ అంటున్నమాట. సో ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే యూసీ, సో అపోలోలో 13 lakhs per year ఉంది, సిఎంఆర్లో 11 lakhs per year ఉంది, మళ్ళీ ఇక్కడేమో ఎంత ఉంది? 11.5 ఉంది. సో మనకు నీలిమాకి ఎంత ఉందంటే 13 lakhs కాదండి, వీళ్ళకి 15 lakhs per year. నీలిమా వచ్చేసి 15 lakhs per year అండి. సో నార్మల్గా ఎట్లుందంటే కాలేజ్ వైజ్ అండి ఈ యొక్క స్కోర్ ఏంది, ఏదైతే ఈ ఫీ స్ట్రక్చర్ ఉందో ఇది మారుతుందన్నమాట. అపోలోకి ఒకటి ఉంది, సిఎంఆర్ ఒకటి ఉంది, అరుంధతికి ఒకటి ఉంది, ఇలా ఉంటుందన్నమాట. సరే యావరేజ్ ఉంటే ఎంత ఉంటుంది సార్? ఒక యావరేజ్ ఏంటి? నేను ప్రతి మెడికల్ కాలేజ్ చెప్పలేదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్టికులర్గా ఒకసారి మీ బీ క్యాట్ సీట్ వచ్చిన తర్వాత అరుంధతి మెడికల్ కాలేజ్ మీకు సీట్ వచ్చిందంటే గో టు గూగుల్కి వెళ్ళి అరుంధతి మెడికల్ కాలేజ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు అరుంధతి మెడికల్ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ వచ్చిన తర్వాత మీరు అక్కడ యూజీ అడ్మిషన్స్ అని కొట్టండి. యూజీ అడ్మిషన్స్ కొట్టిన తర్వాత ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో నేను ఒక రఫ్ ఎస్టిమేషన్ చెప్పాను సార్. ఇప్పుడు యావరేజ్ చెప్పండి, ఫీ స్ట్రక్చర్ యావరేజ్ ఎంత ఉండొచ్చు సార్ ప్రతి మెడికల్? ఇప్పుడు లైక్ ఒక బీ క్యాట్ సీట్కి ఫీ స్ట్రక్చర్ యావరేజ్ ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ యావరేజ్ రేంజ్ ఎంత ఉండొచ్చు అంటే ఒక 11 lakhs to 13 lakhs ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్లో 11 lakhs to 13 lakhs అనేవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది యావరేజ్ అనమాట, రేంజ్, యావరేజ్ ఫీ స్ట్రక్చర్ అనమాట. సో ఇలా ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదనమాట. ఇలా మేనేజ్మెంట్ కోటాలో మనకు ఎలా బేస్ చేసుకొని చేస్తామంటే యూజువల్గా మనకు మేనేజ్మెంట్ కోటాలో మీ మెరిట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కన్వీనర్ కోటాలో అయితే మీకు రిజర్వేషన్ బేస్ చేసుకొని జరుగుతుంది అనమాట. ఎవరికి మెరిట్ ర్యాంక్ ఉంటుందో వాళ్ళకే సీట్ వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ కేటగిరీ. ఇంకోటి ఏంటంటే మీకు సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఎన్రోల్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది, దాని తర్వాత మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఆప్షన్ వస్తుంది అనమాట. చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ వస్తుంది, ఒకటి ప్లీజ్ గమనించగలరు. ఇంకోటి ఏంటంటే బీ క్యాట్లో ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే మెడికల్ కాలేజ్ అంటే కాలేజ్కి బట్టి ఏముందంటే కాలేజ్ని బట్టి ఫీ స్ట్రక్చర్ అవుతుందో ఇది మారుతుందన్నమాట. ఫీ స్ట్రక్చర్ ఈజ్ చేంజెస్. యావరేజ్గా ఎంత ఉంది సార్ అంటే ఒక 11 to 13 lakhs per year ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే తెలంగాణ మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్ ఎట్లుంది మెడికల్ కాలేజ్, ఒక పర్టికులర్ మెడికల్ కాలేజ్కి ఎంత ఉందని చూద్దాము. సో ఫస్ట్ అపోలో మెడికల్ కాలేజ్కి ఈసారి ఎంత ఉండొచ్చు అంటే ఒక 406 +or-4. ఇది ఏంటంటే నేను చెప్పేది మేనేజ్మెంట్ కోటా అండి, ఇది మేనేజ్మెంట్ కోటా నేను చెప్తున్నా, గమనించగలరు ప్లీజ్, మేనేజ్మెంట్ కోటా. సో అపోలో 406 to +or-4 ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కామినేని ఎల్బీ నగర్ 402 +or-4. ఇది కూడా నెక్స్ట్ నేను తొందరగా చూపిస్తున్నాను. మీకు ఎక్కడ వీడియో కావాలో అక్కడ పాస్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, అయినా మీ స్కోర్ని బట్టి కంపేర్ చేసుకోండి. మమతా బాచుపల్లి ఒక 398 ఉండే ఛాన్స్ ఉంది +or-4. నెక్స్ట్ మమతా ఖమ్మం ఇది +or-4 ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సి ఆనందరావు ఇది వచ్చేసి 334, చాలా మంది ఆనందరావుకి 334 +or-4 ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రతిమాకి ఒక 338 ఇది కూడా +or-4 ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రతిమ వరంగల్ ఇది 310 ఇది కూడా +or-4 ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎస్విఎస్ మహబూబ్నగర్ మంచి కాలేజ్ అండి, ఇది కూడా +or-4 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకోటి మహేశ్వర మెడికల్ కాలేజ్ 330 ఇది కూడా +or-4 ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎంఎన్ఆర్ సంగారెడ్డి 324 ఉందన్నమాట, ఇది కూడా +or-4 ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆర్వీఎం మెదక్ అనమాట, ఇది 346 ఇది +or-4 కనిపిస్తుంది. మనకు సురిబి సిద్దిపేటలో 298 అండి, ఇది +or-4 కనిపిస్తుంది. నెక్స్ట్ టీఆర్ఆర్ పటాన్చెరు దీంట్లో 296 ఛాన్సెస్ ఉన్నాయి, ఇది కూడా +or-4 అనమాట. నెక్స్ట్ కామినేని నార్కెట్పల్లి 356 ఇది కూడా +or-4 ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. భాస్కర మొయినాబాద్ 382 ఇది +or-4.
సో డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి 336 +or-4. వన్ థింగ్ ఐ నీడ్ టు గివ్ క్లారిటీ అంటే ఇది మనకు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉన్నా కూడా మనం అక్యురేట్గా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇది ఏంటంటే ఎవరికి మెరిట్ ఉందో అట్లా అనమాట. సో ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఒక మెరిట్ ఒకటి పార్టిసిపేట్ వాడే సీట్ వచ్చేస్తుంది. సార్ నాకు 336 వచ్చింది, మీరు చెప్పిన ప్రకారం నాకు 336 అంటుంది, నాకు బీక్యాట్ సీట్ రాలేదు కదా సార్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిలో అంటే నీకన్నా వచ్చినోడు లైక్ ఒకరికి 400 వచ్చింది అనుకోండి, వాడు పార్టిసిపేట్ చేశాడు. 400 కాకపోయినా ఒక 340 వచ్చినోడు ఉన్నారనుకోండి, 340 వచ్చినోడు కూడా పార్టిసిపేట్ చేశారు, వాడు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ చాయిస్ ఫీలింగ్లో పెట్టాడు అనుకోండి. పెడితే ఇక వాడికి సీట్ వస్తుంది. నీకు 336 వచ్చింది సార్, నాకు 336 వచ్చింది, నాకు ఎందుకు సీట్ రాలేదంటే ఇది మెరిట్ ర్యాంక్ మీద ఇస్తుండండి. స్టేట్ మీకు ఏంది కేటగిరీ వైజ్ ఇవ్వట్లేదు. కేటగిరీ వైజ్ ఇస్తే మనం అక్యురేట్గా చెప్పొచ్చు, ఎందుకంటే ఈ కేటగిరీలో ఇన్ని సీట్లు ఉన్నాయి కాబట్టి ఇది కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఇది మెరిట్ ర్యాంక్ మీద ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఎవడు పార్టిసిపేట్ చేస్తున్నాడు, వాడి మెరిట్ ర్యాంక్, వాడి కట్ ఆఫ్ ఎక్కువ ఉందా, వాడి స్కోర్ ఎక్కువ ఉందా, దాని బేస్కి వస్తుంది కట్ ఆఫ్ వ్యారీ అవ్వచ్చు. నేను నార్మల్గా ఒక సేఫ్ స్కోర్ చెప్తున్నాను, మీరు ఇంత లోపల ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అంటే ఐ మీన్ ఛాన్స్ ఉందన్నమాట, ఒక హోప్ ఉంది, ఒక హోప్ అనేది ఉందన్నమాట. దీస్ థింగ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మహావీర్ మెడికల్ కాలేజ్ వస్తే 318 ఇది +or-4. అండ్ చాలా స్టూడెంట్స్కి చాలా పేరెంట్స్కి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ తెలియట్లేదు. కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్ని మీకు నీట్లో రావాలి. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే ఓసీ వాళ్ళు అవుతున్నారో వీళ్ళకు 213 మార్క్స్ అండి. 213 మార్క్స్ మీకు వస్తేనే మీరు నీట్ కౌన్సిలింగ్లో ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ కాదు. మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తున్నాను, సో నాకు 213 కంటే తక్కువ వచ్చి నేను పార్టిసిపేట్ చేసి రావట్లేదు సార్ అంటే నువ్వు ఎలిజిబులే కాదు. ఎట్లా వస్తుంది, రాదు. ఎస్సీ వాళ్ళు అవుతున్నారు వీళ్ళకి వచ్చేసి ఎస్సీ ఓబీసీ ఎస్టీ వాళ్ళు వీళ్ళకి ఎట్టున్నారు, వీళ్ళకి వచ్చేసి ఒక 177 వచ్చేసి కట్ ఆఫ్. క్వాలిఫైయింగ్ బెటర్ వి రైట్. ఓపెన్ వాళ్ళు ఎవరుతున్నారో ఓపెన్ ఇది సపరేట్ అండి. ఓపెన్ ఎవరుతున్నారో వీళ్ళకు 213 ఉండే ఛాన్స్ ఉంది. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 177. ఇది క్వాలిఫైయింగ్, నేను చెప్పేది ఏమో క్వాలిఫైయింగ్ స్కోర్. క్వాలిఫైయింగ్ దేనికంటే కౌన్సిలింగ్ క్వాలిఫైయింగ్ అనమాట, మినిమం స్కోర్ అనమాట. ఈ స్కోర్ వస్తేనే మీరు ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ కాదు. చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేసేసి సార్ మాకు మేము క్వాలిఫై అవుతామా లేదా, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎట్లా చూడాలి సార్ అంటే ఇక్కడ చెప్తున్నాను, మీరు ఇంత పైన వస్తేనే మీరు క్వాలిఫై, లేకపోతే క్వాలిఫై కాదు. ఎవరైనా ఎస్సీ వాళ్ళు చూస్తున్నట్లే, ఎస్సీ వాళ్ళు మీకు 177 పైన వస్తేనే మీకు సీట్ వస్తుంది. 177 కింద వచ్చి నాకు సీట్ రాలేదు సార్ నేను ఎలిజిబుల్ కాదా అంటే రాదు. 177 పైనే రావాలి. SC1 వాళ్ళు ఎవరుతున్నారో కట్ ఆఫ్ 177 పైన ఉంటుందండి మీది, క్వాలిఫైయింగ్ కాదు. ఇప్పుడు SC1 క్వాలిఫై అవ్వడం 177. లాస్ట్ టైము 126 కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎంత క్వాలిఫైయింగ్ అంటే 130 లాస్ట్ ఇయర్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు 130 అంటే 126 డిఫరెన్స్ ఉంది, వాళ్ళు అక్కడ సీట్ వచ్చేసింది. ఈసారి 177, మీకు 126 125 ఆర్ 170 కింద వస్తే మీకు రాదనమాట సీటు. 177 పైన వస్తేనే మీరు క్వాలిఫై అయ్యి సీట్ వస్తుంది అనమాట. SC1 వాళ్ళు చెప్తున్నాను చూసుకోండి. CMR వాళ్ళకు 338 అండి, +or-4 చూసుకోండి. వీడియో లాంగ్ అవుతుంది, తొందరగా చెప్తున్నాను. నీలిమా 308 +or-4 చూసుకోండి. నెక్స్ట్ నోవా 298 ఇది కూడా +or-4 అనమాట. నెక్స్ట్ ఫాదర్ కొలంబో 298 ఇది +or-4. నెక్స్ట్ వచ్చేసి మనకు అరుంధతి మెడికల్ కాలేజ్ 335 +or-4. డెక్కన్ 378 +or-4. నెక్స్ట్ వచ్చేసి మనకు షదాన్ మెడికల్ కాలేజ్ 354 +or-4. ఇవన్నీ మైనార్టీ మెడికల్ కాలేజెస్. అయాన్ మెడికల్ కాలేజ్ 316 +or-4. లాస్ట్ 4 మెడికల్ కాలేజ్ అని మనకు మైనార్టీ అనమాట. డాక్టర్ VRK మెడికల్ కాలేజ్ 334 +or-4 అనమాట. సో ఇదనమాట కట్ ఆఫ్ అనమాట. వన్స్ అగైన్ నేను చూపిస్తున్నాను, చూసుకోండి. మీకు ఎక్కడ ఏ కాలేజ్ కావాలో అక్కడ పాస్ చేసుకొని చూసుకోండి తొందరగా. సో అపోలో కామినిని, మమత బాచుపల్లి, మమత ఖమ్మం, ఇది EC ఆనందరావు, ప్రతిమ KMNR, ప్రతిమ వరంగల్, SPS మహబూబ్ నగర్, మహేశ్వర, నెక్స్ట్ MNR సంగారెడ్డి, దాని తర్వాత RVM మెదక్, దాని తర్వాత సురిబి సిద్దిపేట, దాని తర్వాత TRR పటాన్ చెరువు, దాని తర్వాత కామినేని నార్కెట్పల్లి, ఇది భాస్కర మొయినాబాద్, డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్, మహావీర్కి, CMRకి, నీలిమా మెడికల్ కాలేజ్, నోవా మెడికల్ కాలేజ్, ఫాదర్ కొలంబో, అరుంధతి, డెక్కన్ మెడికల్ కాలేజ్, షదాన్ మెడికల్ కాలేజ్, అయాన్ మెడికల్ కాలేజ్, డాక్టర్ VRK మెడికల్ కాలేజ్ అనమాట. ఈ కట్ ఆఫ్స్ ఫర్ B కేటగిరీ సీట్స్. అయితే B కేటగిరీలో ఇది కంపేర్ చేసుకొని మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే, అంటే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి B కేటగిరీ కింద. సో ఇది వీడియో అనమాట ఈ రోజుది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు క్వాలిఫైయింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను విల్ హ్యావ్ ఏ హెల్తీ కన్వర్జేషన్, అదో మనం ప్రిడిక్ట్ చేద్దాం పాసిబుల్ ఉందా లేదా అని. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ డూ వీడియో ఆన్ ఇట్.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియోని ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. ఎవరైతే రీనీట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు షేర్ కూడా చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసే ప్రయత్నం చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మనం కామెంట్లో ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి కాలేజ్ ప్రిడిక్షన్ చేస్తామన్నమాట. సో పాసిబుల్ ఉందా లేదా కూడా మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. సో కామెంట్ కూడా చేయండి అనమాట. ఓకే, దిస్ ఈస్ ద వీడియో టుడే. With next video we will definitely meet. Thank you.